శివాలో సౌండ్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ టైం సౌండ్ అనేది ఒక టెక్నాలజీ ఒకటి ఉంటుందని సినిమాలో అని చాలామంది చెప్తూ ఉండేవారు ఆ టైంలో. ఎందుకంటే ఎఫెక్ట్ అనేది కాంటెంట్, స్క్రిప్ట్ అనేది కాంటెంట్, యాక్టర్ పర్ఫార్మెన్సు, కెమెరా అండ్ సౌండ్ అనేది ఆల్మోస్ట్ దానికి ఒక డ్రమాటిక్ ఆస్పెక్ట్ క్రియేట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది అందరికీ ఇక్కడ తెలిసిందే. కానీ దీంట్లో ప్రత్యేకంగా ఐస్ క్రీమ్కి వచ్చేసరికి నేను నా నియర్లీ 25 years నా కెరియర్లో నేను ఇంత ఇన్నోవేటివ్ కైండ్ ఆఫ్ ఏ కెమెరా వర్క్ కానీ లేకపోతే అంటే కెమెరా వర్క్ అనేది నేను లైటింగ్ అంటే దాంట్లో అంటే ఒక మనకి అంతకుముందు చూడలేనటువంటి షార్ట్స్ అలాంటి చేయటంలో అంటే అది షార్ట్ అనేది కెమెరా పెడితే వస్తుంది, దాని మూమెంట్ ఏదో ఒక రిగ్ ఉంటే వస్తుంది. కానీ దానికి ఒక డిజైన్ అంటే ఈ సినిమా సబ్జెక్ట్ ఇది, దీనికి ఇలాంటి షార్ట్లు ఉంటే దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది మనకు ఒక టెక్నికల్గా మీకు ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో మీరు ఒక ఇంటీరియర్ డెకరేట్ చేయడానికి మీరు ఒక డెకరేటర్ని పిలిచి నాకు ఇలా ఇలా అనుకుంటున్నాను అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆ ఇంటీరియర్ డెకరేటర్ తన బ్రెయిన్ ఉపయోగించి మీరు అనుకున్న ఫీలింగ్కి ఇంకా ఏమేమి ఉండాలి, ఇక్కడ ఫ్లవర్ వేస్ పెట్టాలా లేకపోతే అక్కడ కర్టన్ కలర్ ఇది పెట్టాలా రకరకాలుగా ఆలోచించి, కానీ అది చూసేటప్పటికి ఆ క్లయింట్ కూడా ఆశ్చర్యం వేస్తుంది. అసలు నేను అనుకున్నది ఇదా, ఇంత అందంగా ఉండొచ్చా ఇల్లు అంటే అది కరెక్ట్గా అయితే నేను చెప్పేది. ఐస్ క్రీమ్ మూవీ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్, వాట్ ఈస్ దిస్ ఫ్లో క్యామ్ అని. ఐ జస్ట్ వాంట్ గివ్ అ లిటిల్ బ్రీఫ్ దాని గురించి. దిస్ ఇస్ నాట్ ఎ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ లైక్ మోస్ట్ పీపుల్ ఇంటర్ప్రిటెడ్ దీని రెంట్ ఎంత, ఎక్కడ దొరుకుతుంది, మేము ఇంటర్నెట్లో కూడా ఎతికాము, వేర్ కెన్ వీ ఫైండ్ ఇట్ అని. దిస్ ఇస్ సంథింగ్ వీవ్ బీన్ వర్కింగ్ ఆన్ ఫర్ లాస్ట్ 2-3 years. వీఆర్ బంచ్ ఆఫ్ ఇంజనీర్స్ ఫిల్మ్ లైన్లోకి రావడానికి ముందు, and then we are engineers turned into filmmakers, and then we turned back to engineers again. When I was working in films, what I've noticed is there are different layers and sections. The different stages in which the film is made. Right up అయిపోయిన తర్వాత you go to the shoot, and then you go to the edit, and then you go to the visual effects. So there is a lot of time lag in between. So what we thought is, అండ్ వీటన్నిటిలో కూడా వెనెవర్ యూ కన్సీవ్ అ సీక్వెన్స్ అంటే మీరు కథలో ఒక ఫైట్ సీక్వెన్స్ రాసేసిన తర్వాత వెన్ యూ యాక్చువల్లీ గో డౌన్ టు ద సెట్ టు షూట్ ఇట్, సో ద అవైలబిలిటీ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఈజ్ ఆల్వేస్ అ బ్యారియర్. సో ఒక జిమ్మీ జిప్తోనే తీయాలి లేదా వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ ఈస్ నవ్ అవైలబుల్. సో టెక్నాలజీ has always become a barrier. So what we thought is, so we will pump in so much technology into this and we'll try to integrate and make everything seamless. So it goes like a flow. It's not like you write up ఒకసారి రాసిన తర్వాత then you go to the set and then you decorate it, then light up. It won't work like that. Flow sound is a very rare combination of music and recording arts actually. It is a combination of music, follies, dubbing track, dialogues, and each element, each sound element is a character itself. For Ice Cream, for example, we used lots of sounds just to communicate fear, just to communicate that there is something coming in. So flow sound is a procedure. It is a fantastic system. I am sure this will be a path breaking system in the future. విషయాలన్నీ మా డైరెక్టర్ గారు చెప్పారు. ఇంకా బిజినెస్ విషయంలోకి వస్తే ఈవేళ వారానికి 7 సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ రోజుల్లో ఏ సినిమాకి బిజినెస్ లేదు, ఏ సినిమాకి శాటిలైట్ లేదు. కానీ ఈ ఒక్క సినిమాకి ఈ 15 రోజుల నుంచి వచ్చిన క్రేజ్తో ప్రతి ఏరియా నుంచి 4-3 బయర్స్ వచ్చి వాటిది ఎంత చెప్తున్నారు రేటు, ఏంటి పొజిషన్ అని అడుగుతున్నారు. అంటే ఆ క్రెడిట్ అంతా కూడా మా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారిది, ప్లస్ ఈ టెక్నికల్ది. ఇంత టెక్నిక్ దియాల సినిమాలు చాలా వచ్చి ఉంటాయి, కానీ ఇది ఒక స్పెషల్ సినిమా, ఇది ఒక టెక్నికల్ సినిమా అని చెప్పి అందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత నువ్వు ఈ సినిమాని ఎవరు దయవలసిన అవసరం లేదు, సినిమా మొత్తం చూపించు, అందరికీ చూపించు, అడిగిన వాళ్ళకి కూడా చూపించి ఏం పర్లేదని చెప్పారు. కానీ మొత్తం అందరూ చూపిస్తే మిగతా టికెట్లు తీరు కదా సార్, అందువల్ల ఒక్క రీల్ అయితే ఇద్దాం సార్ అని నేను రిక్వెస్ట్ చేశాను. ఒక రీల్ చూపిద్దాం సార్ అని చెప్పాను. సరే ఓకే నీ ఇష్టం అని చెప్పేసి ఒక రీల్ చూపించారు. ఈ రీలు ఇందాక మేము 6:30కి ఒక షో వేసాం కొంతమంది మిత్రుల కోసం, తర్వాత 7:30 ఇప్పుడు మన ప్రెస్ మీట్ కోసం అందరికీ వేసాం. అందరూ కూడా బ్రహ్మాండం రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే మధ్యలో ఆఫీసర్ మనం మిగతా సినిమా కూడా చూపించేసి కదా అని వాళ్ళు టికెట్ తీయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మేము మొదటి రీలే చూపించి వదిలేసాం. ఈ సినిమా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఇంకో విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు శివ సినిమా నుంచి నిన్న రౌడీ సినిమా దాకా ఎన్ని సినిమాలు తీశారు మీ అందరికీ తెలుసు, ఎంత గ్రేట్ డైరెక్టర్ మీ అందరికీ తెలుసు.
కానీ ఈ సినిమాకి ఆయన మళ్ళీ ప్రాణం పెట్టి ప్రతి చిన్న విషయాన్ని చిన్న సౌండ్ని కూడా ఆయనే చూసుకుంటూ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా 24 అవర్స్ వర్క్ చేసి ఈ సినిమా సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆ కష్టం అంతా కూడా ఆ క్రెడిట్ అంతా కూడా నాకు దొరుకుతుంది. ఎందుకంటే శివ సినిమాతో స్టడీకమ్ని అనౌన్స్ చేశారు. అలాగే రేపు భవిష్యత్తులో ఎవరైనా ఈ ఫ్లోకమ్ సినిమా దేంతో స్టార్ట్ అయిందంటే ఐస్ క్రీమ్ సినిమాతో అంటారు. ఆ క్రెడిట్ అంతా నాకే కాబట్టి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రామ్ గోపాల్ వర్మ గారికి కొంతకాలం క్రితం 10-12 నెలల క్రితం సపరేట్ ఆడియన్స్ ఉండేది. పిక్చర్ ఎట్లా ఉన్నా టాక్ ఎట్లున్నా కూడా రామ్ గోపాల్ వర్మ అంటే తప్పకుండా సినిమా చూసే ప్రేక్షకులు చాలామంది ఉండేవాళ్ళు. అట్లా మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ 20 minutes ఫస్ట్ రీల్ అయిపోయే లోపల నేను ట్విట్టర్ చెక్ చేస్తూ ఉంటే దాంట్లో ఒకళ్ళు ఆల్రెడీ ఫస్ట్ 20 minutes చాలా బాగుంది, భయపెట్టాలంటే ఆర్జీవీ తర్వాతే అని చెప్పి ఒక ట్వీట్ వచ్చిందండి. అది సక్సెస్ నెంబర్ 1. సక్సెస్ నెంబర్ 2 ఏంటంటే అటు నుంచి ఇటు వచ్చే లోపల ఇక్కడ ఎవరో మీరు సెకండ్ షో ఈ సినిమా చూసి ఇంటికి వెళ్తే చచ్చిపోతాడు ఎవరు నన్ను ఎవరో అన్నారు ఇందాక. సో అది సక్సెస్ నెంబర్ 2. సో ఇంత హార్డ్ వర్కింగ్ టీమ్ అండ్ ఎవ్రీబడి సో టాలెంటెడ్ అండ్ అందరూ కొత్త యూనిక్ టెక్నిక్స్తో సినిమా తయారు చేసాం. మీకు నచ్చిందని ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. సో July 11 థియేటర్లో ఈ 2 scoops ఐస్ క్రీమ్ ఎలా ఉంటే ఫుల్ సర్వింగ్ ఎలా ఉంటుందో 11 చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. 20 నిమిషాలు చూశాను. బహుశా నేను రిపీట్ ఆడియన్నే. ముందు చూసి మళ్ళీ రెండోసారి కూడా చూశాను. చాలా బాగుంది. రామ్ సత్యనారాయణ మీద చిన్న జలసీ ఫీలింగ్ కూడా కలిగింది. ఎందుకంటే తను చెప్పినట్టుగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఓపెనింగ్ ఈ టెక్నాలజీ పరంగా. సో దానికి నిర్మాతగా రామ్ సత్యనారాయణ ఉండడం చాలా ఆనందకరమైన విషయం. నేను కూడా 2 times చూశాను. బేసిక్గా అప్పుడు స్టడీ కెమెరా అంటే చూపెట్టడం కానీ, మొన్న 5Dతోనూ కూడా సినిమా చూపెట్టచ్చు తీయొచ్చు అనే విషయం చెప్పడం కానీ, ఇప్పుడు ఫ్లో క్యామ్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ ఒక ఫిల్మ్ మేకర్కి చాలా ఫ్రీడమ్ ఇస్తాయి అన్నమాట. అంటే మనం అందరం అనుకుంటాం ఎకానమీ గురించి ఆలోచిస్తున్నారేమో అని మనం అందరం అనుకుంటాం. బట్ హానెస్ట్లీ వీ గెట్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. So I'm sure it is going to be revolutionary in filmmaking, and the application of the technology second time kuda chustunte amazing ga anpichindi. Thanks sir. I mean you have been inspiring us in many ways. Again today we are so happy.